ఏమిటా పరుగు వచ్చి కూర్చో. ఏమిటి నీళ్ళు వచ్చుకోవడం ఏమిటి పద్ధతి? నేను ఇంకా బతికే ఉన్నాను. నేను ఇప్పుడు చేసేది మహిళ స్నానం కాదే, మామూలు స్నానమే. అది కాదు, మాట మాత్రం ఇదిగో భాగ్యం, ఒక్కసారి రా నీళ్లు పోయి అని పిలిచినట్టయితే వచ్చి శుభ్రంగా తలక చవురు మద్దలా చేసి ఒళ్ళంతా పిండి రాసి నేను వేడి నీళ్లు పోసి హాయిగా స్నానం చేయించను. అబ్బో అబ్బో అబ్బో, వచ్చింది ప్రళయం, వచ్చింది కలియుగానికి అంతమే వచ్చిందే. ఇదిగో ఆ కంసాలేనే నా చెవులు కుట్టింది కూడాను. మనసులో ఏదో పెట్టుకుని వేస్తున్నావులే పాచికలు, అదేదో రాని బయటికి రాని. నాకేం కర్మ మనసులో ఏదో పెట్టి చెప్పడానికి. అది కాదయ్యా, మన ఉత్తరాల తాత లేడు, వాడు చిన్న ఉత్తరం మొక్క కట్టుకొచ్చాడు. మా రాజా లేడు, అదేనయ్యా మా అన్న కొడుకు రాజా. ఓ రంగం వెళ్ళాడా? ఏం పాపం? అయ్యో అదేమిటి అశుభం మాటలు. వాడు హైదరాబాద్ వచ్చాట, రేపో మాపో మన ఊరు వస్తున్నట్ట. ఎందుకో? ఎందుకేమిటి, వాడికి మాత్రం ఉన్నారు మనం తప్ప. వాడు అక్కడ ఇక్కడ ఉండేందుకు ఇక్కడికే వస్తానని చెప్పి వాళ్ళ చెల్లి జానకిని కూడా తీసుకుని వస్తున్నాడట. మంట మంట మంట. ఏమిటి నీళ్లు చల్లగానే ఉన్నాయే, ఇలాంటి వేడి నీళ్ళు చేయాలి. నీళ్లు కాదు.